అండి, వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజైతే నేను మిక్స్డ్ వెజిటేబుల్ లాగా నల్లేరు పచ్చడి అయితే చేస్తానండి. అంటే నాకు కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయండి, కొన్ని అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు టమాటాలు, నాకైతే నల్లేరు అయితే ఎక్కువ క్వాంటిటీ దొరకలేదు, కొంచెమే దొరికింది. ఈ కొంచెాన్ని కూడా నేను వేస్ట్ చేయకుండా ఏదైనా చట్నీలు చేసేటప్పుడు ఇట్లా కలిపి కనుక చేసేసుకుంటే మనకి నల్లేరులో ఉన్న పోషక విలువలు కూడా అందుతాయి. ఇంకా నేనైతే ఇప్పుడు బెండకాయ టమాటా నల్లేరు కాంబినేషన్లో అయితే చేస్తున్నాను. ఈ నల్లేరులో కూడా చాలా నొప్పులకైతే చాలా తగ్గించిద్దంట. లేత లేతగా ఉన్నాయి చూడండి, కాడలు అయితే చాలా బాగుండిద్ది. ఇక నొప్పులు అయితే ఫైబర్ అయితే చాలా ఉండిద్ది ఈ నల్లేరులో. కట్ చేస్తుంటేనే మనకు తెలిసిద్ది. ఇక అన్నిటినీ నేనైతే బాగా మాడిపోకుండా కొంచెం సేపు మూత పెట్టేసి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకున్నాను. ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం బాగా మాడిపోకుండా మగ్గించుకున్నట్లు నేనైతే వేయించుకున్నాను. ఈ నల్లేరు చాలా నొప్పులకైతే అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదండి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు తగ్గించడంలో అంటే కంటిన్యూస్గా తింటూ ఉండాలి. ఒక 40 రోజులు అట్లా ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం కొంచెమే వచ్చిందని వేస్ట్ చేసుకోకుండా ఇట్లా కాంబినేషన్స్తోనైనా ఎక్కువ రోజులు తింటుంటే దాని ప్రభావం అనేది మనకు తెలిసిద్ది, 1-2 రోజులు కాకుండా అట్లా. అందుకని ఇట్లా నేను వచ్చినప్పుడు వేస్ట్ చేయకుండా ఇట్లా అన్ని కాంబినేషన్స్తోనైతే నేను చట్నీ అయితే చేస్తున్నాను. నొప్పులకైతే చాలా మంచి పని చేసిద్దంట నల్లేరు. మోకాళ్ళ నొప్పులు అందరికీ ఉన్నాయి కదండి. ఇప్పుడైతే నేను ఉప్పు, జీలకర్ర, చిన్నులపాయలు, చింతపండు కూడా వేసుకోవచ్చు. అంటే మనం వేయించుకున్నాం కదండి, వేయించేటప్పుడే కొంచెం ఆ తడి అనేది కడుక్కుంటాం కదా, ఆ తడి అనేది పోవడానికి దాంట్లోనే పెట్టేశాను. ఆ తడి అనేది వేడికి అనేది ఆ తడి పోయిద్ది. ఇప్పుడైతే నేను వీటిని అయితే ఫస్ట్ అయితే వీటిని అయితే కొంచెం మంచిగా దంచుకొని తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న వాటిని కూడా వేసుకొని దంచుకోవాలండి. మొన్న అయితే నేను ఇట్లానే దొండకాయ పచ్చడి చేసేటప్పుడు నాకు మరి రోటికను కంటికి ఏం సంబంధం ఉందో తెలియదు కానీ ఎగిరొచ్చి కంట్లోనే పడింది, బాగా మంట పుట్టింది. ఇట్లా కంట్లో పడకుండా ఉండాలంటే స్పెట్స్ అయితే పెట్టుకుంటే కొంచెం మనకి కంట్లో పడకుండా ఉండిద్దని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళి స్పెట్స్ తీసుకొని వచ్చి మళ్ళీ కంట్లో పడకుండా పెట్టుకున్నాను. పచ్చడి అయితే ఇట్లా కచ్చా పచ్చాక చేసేసుకొని రెడీ అయ్యింది. ఇక మా వారికి నేను టేస్ట్ చూడమని పెట్టాను. ఇక దోసల పిండి అయితే వేశాను, దిబ్బరొట్లాగా వేసేసి కొంచెం నెయ్యి వేసి ఇచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగుందంట, మా వారు టేస్ట్ చేసి చెప్పారు. ఇట్లా మనకి కొంచెం ఉన్నప్పుడు నల్లేరు ఎక్కువ క్వాంటిటీ ఉన్నా లేకపోయినా ఇట్లా కాంబినేషన్స్లోనైనా వేసేసుకొని మనం తింటే నల్లేరులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మనకి అందుతాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోల కోసం నాకు తెలిసినవన్నీ షేర్ చేస్తున్నాను. వారైతే టేస్ట్ అయితే చేశారు.